ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఇలాంటి పాటలే రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇలాంటి ప్రజల నుంచి సేకరించుకునే వ్యవసాయ క్షేత్రం నుంచి అట్లా అసువుగా పుట్టిన పాట తప్ప బతుకమ్మ మీద నాకు తెలిసి అప్పటి వరకు పాట లేదు. ఇక్కడ V6 అనేది ఒక ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్కి నాకు ఒక పాట కావాలని అడిగితే మొట్టమొదటిసారి తెలంగాణ పాటకు వెస్ట్రన్ రెక్కలు కట్టి వదిలేసిన ఆ పాపం నాదే. నాకు అప్పటిదాకా ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు. గద్దరన్న ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒకరోజు ఇంటర్వ్యూలో గద్దరన్నను ఆ జర్నలిస్ట్ ఎంత తెలివైనది చూడండి. ఇక్కడ జర్నలిస్ట్ పిల్లలు ఉన్నారు, ఆ జర్నలిజం పిల్లలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత బాగా అడుగుతారో. గద్దర్ గారు, మీరు ఈ గొంగడి ఎందుకు వేసుకున్నారు, గోచి ఎందుకు పెట్టుకున్నారు, చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు, ఆ కర్రకి ఎర్రని జెండా దానితోపాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు. అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిండంటే, గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం నా లోపల ఒక కసిని నిద్రలేపింది. ఆయన ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉందనుకోండి, ఎవరు కృష్ణుడు ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు. బాణం పట్టుకుంటే, తుపాకీ పట్టుకుంటే ఎక్కడో అన్నాను అన్న, ఎక్కడో అడవిలో అన్న, థ్యాంక్ యూ. తుపాకీ పట్టుకుంటే అన్న. మరి ఇప్పుడు ఉయిస్ గద్దరన్న, గద్దరన్నను ఎట్లా గుర్తుపడతారు? గద్దరన్నను గుర్తుపట్టాలంటే అప్పుడు గద్దరన్న ఊర్లోకి పోయిండు. తను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయాడు. పోయి నేతన్న ఇంటికి పోయి గోచి తెచ్చుకున్నాడు. చూడండి గద్దరన్న ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఎట్లా నిర్మాణం చేసుకున్నాడు చూడండి. మనోళ్ళ దగ్గర పోయి గొల్లలో వాడకు పోయి కంబలి తెచ్చుకున్నాడు. గొంగడి వేసుకున్నాడు భుజం మీద. ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకర్ర ఒకటి తీసుకున్నాడు. ఇది గద్దర్ అని చెప్పిండు. అది గద్దరన్న ఐడెంటిటీ. అవి ఉన్నాయి అంటే ఈరోజు ఎవ్వరు కూడా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి అన్న, ఈరోజు యక్షగానం పాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మువ్వలు తెచ్చుకున్నాడట చెప్పిండు ఆయన. ఒక అందమైన తోలు చెప్పులు, మాది వాళ్ళ ఇంటికి పోయి మంచి తోలు చెప్పులు తెచ్చుకున్నాడు గద్దరన్న. ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈనాడు పత్రికకి ఇచ్చిండన్న. ఎంత బాగా చెప్పిండన్న దాంట్లో, ఇది గద్దర్, ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి. ఇప్పుడు ఎవ్వరు వేసుకున్నా గద్దరన్నే అంటారు కానీ వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్తగా ఎవరు పిలువరు. అది గద్దరన్న అవతారమే. అట్లా గద్దరన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు. మేమందరం కలిసి 100 పాటలు రాసినాం. నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకలం అందరం కలిసి ఏదో ప్రయోగం చేసినాం తెలంగాణ ఉద్యమంలో. గద్దరన్న వచ్చి ఒకటే పెట్టిట్టు నిలబడి ఎడో కలుతుంటుంది అనేది ఎక్కడికో పోయినాం మొత్తం అందరం కనబడకుండా. అట్లా పోయి 7 సంవత్సరాలు అవతల పడ్డాం. ఒక్కటేసారి చూడు ఏమన్నాడు, బల 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 పొడుస్తున్న పొట్టు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 అన్నాడు. ఇది ఎవరన్నా చేయగలుగుతారా? మళ్ళీ తిరిగి ఇది ఎవరన్నా చేసినా కూడా అది గద్దరన్న బాణి అంటారు కానీ మా బాణి అనడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ గద్దరన్న. గట్టిగా చప్పట్లు కొట్టినాయి గద్దరన్నకు. ఆ గద్దరన్న అట్లా చెప్పిన మాటలు నాకు బాగా పనిచేసి నేను ఏం చేసిన అంటే, ఏ పాట చేసినా తెలంగాణ బాణీలనే ఉంటుంది. నాదంటూ ఒక బాణి ఉండాలి కదా, ఇది సురేందర్ పాట అని తెలియాలి కదా. గద్దరన్న ఇంటర్వ్యూ చదివిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఏం చేసిన అంటే, జానపదం నుంచి బాణీని వెస్ట్రన్కి షిఫ్ట్ చేసిన. అది V6 ప్రమోషన్ చేసుకోవడానికి వాడుకున్నది ఆ పాటని. ఆ పాట మొత్తం తయారు చేసిన నేను, తమ్ముడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. ఈ పాట రాసినాం. రాత్రికి రాత్రి కూర్చొని పాట రాసి కంపోజ్ చేసి పాడి కూర్చున్న తర్వాత ఈ పాటలో చాలా మంచి విషయాలు ప్రస్తావించిన.
శిలలోన సప్త స్వరాగం తెలుసా ఇది మీకు? శిలలోన సప్త స్వరాగం అన్నాం. ఎక్కడుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మస్తు అడ్వాన్స్ ఉన్నారన్న మనోళ్ళు. శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం. అది అప్పుడు చాలా మందికి అర్థం కాక అడిగితే కింద కామెంట్ రాయించి పెట్టించిన. అక్కడ రామప్ప టెంపుల్లో లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక దాని పేరే సప్తస్వరాగం, మా రాయి పేరు. ఆ స్టోన్ మీద మనం ఒక మల్లెతీగ పారి ఉంటుంది. అది 7 భాగాలుగా ఉంటుంది. దాంట్లో మనం కొడితే సప్తస్వరాలు వస్తాయి. దాన్ని కొడుతున్న కొద్దీ శృతి పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మనం 1 by 1 కొట్టుకుంటూ పోతుంటే శృతి పెరుగుతుంది. దీని పేరేంటండి అని అడిగిన. సప్తస్వరాగం అని చెప్పిన అక్కడ పంతులు దాన్ని నాకు అది తీసుకొచ్చినాం. సిగలో త్రివేణి సంగమం అని రాసినాం. అక్కడనే 3 నదులు కలుస్తాయి. ఓకేనా? మన తెలంగాణకు ఉన్న విశిష్టతలన్నీ రాసినాం. కరుణామయి మేరీకోమెల అక్కడ ఉన్న మేరీమాత గుడి ఎక్కడ మెదక్లో ఉన్నది. ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి కొన్ని నాకు తోచినన్ని విశేషాలన్నింటిని కలిపి రాసినాం. ఈ పాట రాసిన తర్వాత ఏం జరిగింది అంటే, పాట ఎవరు విన్నా బాగున్నదని చెప్తాను కానీ నాకు ఇన్సైడ్ ఎక్కడో ఏదో నచ్చలేదు. ఈవెన్ గద్దరన్న కూడా విన్నాడు. వచ్చి విని నన్ను సురేష్ని గట్టిగా ఆలింగనం చేసుకొని చెప్పిండు, నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవురా అని అన్నాను. నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవురా, సురేందర్ అంటోని పాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ పాటతోని మీరు కొత్త సంగీతం తీసుకొచ్చారు, కొత్త బాణి తెచ్చిండ్రు, కొత్త సాహిత్యం తెచ్చిండ్రు, చాలా బాగున్నది అనిపోయింది గద్దరన్న. కానీ అయినా నా మనసు ఒప్పుకుంటలేదు. ఆ పాట ఎట్లున్నది అంటే, అద్భుతమైన వీరుడు ఇట్లా నిలబడి ఉంటే కండలన్నీ బాగా పౌష్టికంగా సంపాదించుకొని నిలబడ్డ ఒక సైనికుడు నిలబడ్డ తర్వాత ఆయన చేతిలో ఆయుధం లేకపోతే, కత్తి డాలు లేకపోతే ఎట్లుంటుందో అట్లున్నది నా మైండ్. కానీ అందరికీ సైనికులుగానే కనబడుతుంది. ఒకరోజు రాత్రి అంతా కూర్చొని బాగా ఆలోచించి ఏం చేసిన అంటే, ఎందుకైనా మంచిది తెలంగాణలో ఎక్కడ కూడా మనం బతుకమ్మను ప్రస్తావించలేదు కాబట్టి బతుకమ్మ గురించి ఏదైనా రాస్తే అది నిండుగా కనిపిస్తుందేమో చూద్దామని ఒక రాత్రి అంతా కూర్చున్నా. అన్నం తింటే నిరంతరం తినకుండా కూర్చొని రాసినాం. ఫస్ట్ అదే మొదటి పాట నాకు తెలిసి బతుకమ్మ గురించి ఇక పాటలు అప్పటి వరకు రాసిన పాటలు కవుల చేత రచింపబడ్డ రచన అదే మొట్టమొదటిది. చిన్న బిట్టు. ఇసక తిన్నెలలో గౌరమ్మ తొలిల వేలుపు నీవమ్మ, పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాతవే బతుకమ్మ, అల్లి పూలు అందాల రవి కలట తంగెడులే నీ తనువు చీరలట, అట్లా మొట్టమొదటి బతుకమ్మ పాట 2013లో V6 ఛానల్కి ప్రిపేర్ చేసి ఇచ్చిన. అక్కడి నుంచి ఒక ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే. ఇందాక పుష్పక్క చెప్పిపోయింది కదా, డీజేలు బ్రేక్ చేస్తారని. అంటే మేము మామూలుగా పాట పాడితే ఎవరు వినలేదు భయ్య, ఎవరు వినలేదు. మీరు కూడా ఇప్పుడు వినని పాటలు నేను చెప్తా బతుకమ్మ, మీరు వినలేదు. కానీ మన భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజం, భారతదేశంలో ఉన్న అద్భుతమైన కథా రచయిత ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. నేను ఒక పాట రాసిన. నాకు ఈ పాట రాస్తూ బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి నా మనసులో ఆ సంఘటన బాగా మెదులుతూ ఉంటుంది. మా ఊర్లో మా నాన్నకు ఒక చిన్నమ్మ ఉంటుంది. ఆమెకు 4 ఆడబిడ్డలే ఉంటారు. కొడుకు అంటే మా నాన్న ఎక్కువ ఇష్టం. ఆమెకు కొడుకులు లేరు కాబట్టి మా నానమ్మ ఇల్లు మా ఇల్లు పక్కపక్కకే ఉంటుంది. మా ఊరికి బట్టల నారాయణ అని ఒక ఆయన బట్టలు అమ్మడానికి వచ్చేది. ఆయన బట్టలు అమ్మడానికి వచ్చినప్పుడు ఆ నానమ్మ ఏం చేసిందంటే, కొత్తగా చిన్న బిడ్డకు పెళ్లి చేసి పంపించింది. అల్లుడు బిడ్డ ఇద్దరు తిరిగి వస్తారు. వాళ్ళిద్దరికి బట్టలు కొనాలి. ఆ నానమ్మకు పెళ్లి చేసిన సందర్భంగా అయిన ఖర్చు వల్ల ఆమె చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది. అయినా బట్టలైన వాడ మీదకి రాగానే ఆయన అడిగింది ఆ అమ్మ. ఏమడిగిందంటే, నారాయణ ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక జత చీర ఉన్ను, మా అల్లునికి ఒక లుంగి, ఒక తువ్వాలు ఇచ్చిపోయే అని అడుగుతుంది నానమ్మ. నేను ఇంట్లో స్నానం చేస్తాను వింటాను. నానమ్మ అడిగేది. మా నాన్న నిలబడ్డాడు, ఏదో పంచాయతీ మాట్లాడతారు. ఆయన బట్టలైన ఆపి అంటాడు కదా, కనకక్క నువ్వు పోయిన సంవత్సరం ఇయ్యలేదే, ఆ పైసలన్నీ పోయిన సంవత్సరం డబ్బులన్నీ ఈ సంవత్సరం నీకు బట్టలు ఇచ్చిపోతా, ఈ బట్టలకు డబ్బులు నాకు మళ్ళీ ఎప్పుడు అన్నీ 6 నెలల్లో, కానీ ఇప్పుడైతే పాత అప్పు కట్టక్క అని అడుగుతుంది. ఆ నానమ్మ నేను బయటకు చూస్తే సౌండ్ లేదు ఆమెది. సైకిల్ వెళ్ళిపోయింది, సౌండ్ లేదు, ఇల్లు దాటిపోయింది. ఆయన ఆ నానమ్మ నిలబడ్డది, కొంగు ఇట్లా పట్టుకొని కన్నీళ్ళు తుడుచుకుంటాను. ఆ సీన్ నా జీవితకాలం మర్చిపోను. నేను దసరా పండుగ వస్తే ఆ నానమ్మ ఏడ్చిన ఏడ్పు నేను నా జీవితకాలం మర్చిపోను. ఆ సంఘటన నేను ఒకరోజు ఒక పాటలో రాసిన.
ఆ పాట నేను రాసినప్పుడు ఒక పెద్ద మనిషి విన్నాక కాల్ చేసిండు, అది మీకు చెప్తా నేను. ఆ తర్వాత మా నాన్న ఆ బట్టల నారాయణ రిటర్న్ పోతా ఉంటే పిలిచి అడుగుతాడు, ఎంత ఇవ్వాలి మా చిన్నమ్మ అంటే ఆయన ఒక అమౌంట్ చెప్తాడు. మా నాన్న నేను ఇస్తుంది ఫస్ట్ మా చెల్లెకి బట్టలు ఇచ్చి పండించిపోతాడు ఆయన. ఈ సంఘటన నా మనసును బాగా తొలిచివేసిందన్న. పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి. ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని 3D పట్టుకురావడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది. దాంట్లో నేనేం రాసినంటే, పాత అప్పును పెట్టి పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాడితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేళ ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఈ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు. విన్నారా ఈ పాట మీరు? వినండి ఒకసారి, ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది. దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు, నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన. అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది, ఎవ్వరు వినలేదు. నేను చెప్తాను, అది ఎవ్వరు వినలేదు ఇంత పర్టికులర్గా. ఇప్పుడు మీకు ఇదే మీకు అంటారా అమ్మావా ఓ అంటారా అమ్మావా ఇవి ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి, టైం పడుతుంది. ప్రమోట్ చేయరు. మీ అమ్మ నాన్న నన్ను ప్రమోట్ చేసిరా, మా అమ్మ నాన్న ఎవ్వరు చేయరు. మనం తెచ్చుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. అందుకే చేద్దాం ఇప్పటి నుంచి. మీరు చేయండి, మీరు చెప్తే వింటారు, మీరు చెప్తే మారుతారు. ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేసిండు. ఆయన కాల్ చేసి వచ్చిందా